హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే కొద్దిగా పర్లేదు అనమాట. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కాంతారా మూవీ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా ఇప్పుడు మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. నిజంగా బుకింగ్స్ అయితే టాప్ నాక్ జరుగుతున్నాయి. మామూలు బుకింగ్స్ కాదు. అది తెలుగు స్టేట్స్లో బయోకాట్ అన్నారు, సినిమా చూడం అని చెప్పి అన్నారు. చాలామంది నువ్వు బయోకాట్ అన్నావు, నువ్వు పాజిటివ్ రివ్యూ ఇస్తాను వేంద్ర అని చెప్పి నన్ను క్వశ్చన్ చేస్తున్నారు. నేను ఎప్పుడు కూడా బయోకాట్ అనలా. ఆయన తెలుగు మాట్లాడినందుకు నేను ఫీల్ అయినా. తెలుగు ప్రజలు ఏమన్నా ఎర్రి పుష్పాల్లాగా నీకు కనపడుతున్నారా రిషబ్ శెట్టి అని చెప్పి నేను క్వశ్చన్ చేశా. యాజ్ ఏ తెలుగు పర్సన్లా ఆ మాత్రం క్వశ్చన్ చేయడం అనేటటువంటిది రైట్. అంతేగాని సినిమాని బయోకాట్ చేయాలి, సినిమాని రిలీజ్ చేయకూడదు, సినిమాని తెలుగు స్టేట్స్లో ఆడనివ్వకూడదు అని చెప్పి నా నోటి నుండి ఏ రోజు కూడా రాలేదు. ఆయన తెలుగు మాట్లాడపోనందుకు ఇప్పటికి కూడా నాకు కోపం ఉందనమాట. ఇంకా జయ హనుమాన్ సినిమాలో తెలుగు ఖచ్చితంగా నేను మాట్లాడతా అప్పుడు వచ్చినప్పుడు అని చెప్పి ఆయన డైరెక్ట్గా చెప్పిండు. దానివల్ల ఈ విధంగా సో నువ్వే బయోకాట్ అన్న, నేను ఎప్పుడన్నా బయోకాట్ అని బయోకాట్ చెయ్యొద్దు అన్న. బయోకాట్ అనేటటువంటిది పనికి మాలినోళ్ళు చేసేటటువంటిది అని చెప్పి డైరెక్ట్గా చెప్పా. మళ్ళా నువ్వే అన్న, నువ్వు ఎన్ని సొల్లు మాటలు అనమాట. ఇన్స్టాగ్రామ్లో మీమ్స్ చూసి నాకే చిరాకి వచ్చేస్తుంది. నేను అన్నది ఒకటి, మీరు అర్థం చేసుకునేది ఒకటి. నేనేమో యానిమల్ సినిమా ట్రైలర్ రియాక్షన్లో ఈ మూతి మీద ఎవడు మింగినట్టుండు అని చెప్పి ఒక మాట అంటే దానికేమో వేరే హీరో ఫోటో యాడ్ చేసి నన్ను బ్లేమ్ చేయడం, ఇదైతే కరెక్ట్ కాదు భయ్య. ఇదైతే మైండ్లో పెట్టుకోండి. అండ్ సినిమా కలెక్షన్స్ ఎలా ఉన్నాయి, ఎలా వసూలు చేస్తుంది, ఎంత వసూలు చేయాలి అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. కాంతారా ఇది చాలా ఎక్స్పెక్టేషన్స్ మధ్య రిలీజ్ అయినటువంటి సినిమా. హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే కాంతారా అని మొన్న అప్పుడు రిలీజ్ అయినటువంటి కాంతారా ఆల్మోస్ట్ ఒక 3 years బ్యాక్ రిలీజ్ అయింది. అదే జస్ట్ సైలెంట్గా వచ్చింది. 14 కోట్లతో ఆ సినిమాని అయితే తీశారు. 400 కోట్ల కన్నా ఎక్కువగానే వసూలు చేసింది. ముందు ఓన్లీ కన్నడలో రిలీజ్ అయింది. కన్నడలో బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఆ తర్వాత హిందీలో రిలీజ్ అయింది, అక్కడ కూడా బ్లాక్ బస్టర్ అయింది. ఎమ్మటే తెలుగులో రిలీజ్ చేశారు, తెలుగులో కూడా బ్లాక్ బస్టర్ అయింది. ఈ విధంగా అన్ని ఇండస్ట్రీలో ఒక ఊచకోత కోసి తనదైనటువంటి స్టైల్లో దూసకెళ్ళినటువంటి సినిమా ఖచ్చితంగా కాంతారా అని చెప్తాను నేను. సో దానికి సీక్వెల్ అంటే ఇది చాప్టర్ 1. ఇప్పుడు మనం చూసింది ఆల్రెడీ చాప్టర్ అంటే కాంతారా 2గా చెప్పుకోవచ్చు. దానికన్నా ముందు జరిగింది. ఇప్పుడు బాహుబలిలో మనకు చూపించింది ఏది, శివుడు కథ. శివుడి యొక్క ఫాదర్ స్టోరీ బాహుబలి. ఈ విధంగా అదే విధంగా సేమ్ మనకి కాంతారాలో మన కొడుకుగా చూపించారు. లైక్ తన తాత కథ, తన గ్రాండ్ ఫాదర్ ఏదోటి అనుకోవచ్చు అనమాట. ఈ విధంగా జరిగినటువంటి స్టోరీని మనకు చూపించేటటువంటి ప్రయత్నం కాంతారా. ఇంక ఈ సినిమా చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 125 కోట్ల బడ్జెట్ అయితే పెట్టారు. ఫస్ట్ దానికి 16 కోట్లు పెట్టి సెకండ్ దానికి 125 కోట్లు పెట్టారు. ఏం చేయాలి కాన్ఫిడెన్స్ అంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ అదే, పెట్టినటువంటి డబ్బులు ప్రతి రూపాయి కూడా వసూలు చేస్తుంది, దానికి డబ్బులు వసూలు చేస్తుంది అనేటటువంటిది కాన్ఫిడెన్స్. రిషబ్ శెట్టి గారి గురించి మాట్లాడుకుంటే ఒకప్పుడు పాపం సినిమా చూద్దామంటే సినిమా టికెట్కి కూడా డబ్బులు ఇవ్వంట. ఆయనే మొన్న ట్వీట్ వేసింది అనమాట. ఒకప్పుడు నేను సినిమా చూద్దామంటే థియేటర్కి వెళ్తే ఆ సినిమా నాకు నచ్చినా కానీ దాన్ని చూడడానికి నా దగ్గర డబ్బులు ఉండేవి కావు, కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే 5,000 షోస్ హౌస్ఫుల్ అయ్యాయి అనేటటువంటి ట్వీట్ ఆయన వేసిన తర్వాత నాకైతే ఇది కదరా అసలు అయినటువంటి సక్సెస్ అనిపించింది అనమాట. ఎక్కడ భయ్యా, ఎక్కడ 14 కోట్లు, ఎక్కడ 125 కోట్లు. 14 కోట్లు పెట్టి తీసి 400 కోట్లు వసూలు చేయడం ఒక ఎత్తు అయితే, మళ్ళా తర్వాత ఇప్పుడు 125 కోట్లు పెట్టి తీసి మరి 1000 కోట్లు వసూలు చేస్తుందా లేదా అనేటటువంటిది క్లారిటీగా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ రోజుకి ఇప్పటికీ ఎంత వసూలు చేసింది అండ్ ఫ్యూచర్లో ఎంత వసూలు చేయొచ్చు, 1000 కోట్ల మార్కుని దాటిద్దా లేదా అనేటటువంటిది క్లారిటీగా చెప్తా చూడండి. ముందు హోంబాలే గురించి మాట్లాడుకోవాలి. వాళ్ళు ఏది పట్టినా బంగారమే. వాళ్ళు కానీ అడుగు పెట్టారంటే భయంకరమైనటువంటి హిట్లు అయితే వచ్చేస్తుంది అనమాట. వాళ్ళు మన తెలుగులో విజృంభణ స్టార్ట్ చేసిన బట్టికి KGF అనేటటువంటి సినిమాతో సినిమా రిలీజ్ అయింది. మామూలుగా హిట్ కాలేదనమాట. పార్ట్ 1 జస్ట్ అలా వచ్చి టచ్ చేసి వెళ్ళిపోయింది. ఇంకా ఆ తర్వాత పార్ట్ 2 కోసం అందరూ కూడా ఇగ్గల్లి వేచేశారు. ఆ ఎక్స్పెక్టేషన్స్ని నీలిమ మ్యాచ్ చేయడం, సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించడం, వచ్చినటువంటి కలెక్షన్స్ ఆల్మోస్ట్ 2,000 కోట్ల కన్నా ఎక్కువగానే కలెక్షన్స్ వచ్చాయంట. కానీ కూడా గోప్యంగా ఇచ్చి జస్ట్ మనకి తక్కువ కలెక్షన్స్ వచ్చాయని చెప్పి చూపించారని చెప్పి దిల్ రాజు గారు ఒక ఈవెంట్లో తెలియజేసిన అనమాట. ఈ విధంగా KGF 1 and 2తో ఆల్రెడీ ఓచుకోత అయితే మొదలుపెట్టారు. మళ్ళీ ఆ తర్వాత ఏమంటే కాంతారా అనేటటువంటి సినిమా అదే బ్యానర్లో వచ్చింది, అది కూడా ఓచుకోత అయితే సృష్టించింది. ఇంకా ఆ తర్వాత సలార్ అనేటటువంటి సినిమా. ఇక ఈ సినిమా గురించి 200 కోట్లే బడ్జెట్ పెట్టింది. మన హీరోకి ఇచ్చేటటువంటి రెమ్యునరేషన్ ఎక్కువ ఉంటుంది అనమాట. మిగిలిన 100 కోట్లతోనే సినిమా అయితే తీసేశారు. 650 కోట్లు వసూలు చేసింది. ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టలేదు, ఇంకా ఏ విధమైనటువంటి ప్రమోషన్ చేయలేదు, డైరెక్ట్గా సినిమాని అయితే దింపారు. అది ఆ రేంజ్లో వసూలు చేసింది. ఇంకా అది అయిపోయిన తర్వాత రీసెంట్గా వచ్చినటువంటి అండ్ వాళ్ళు ఏది పెట్టినా బంగారమే మహావతార్. ఇక దాని గురించి ఏం మాట్లాడాలి, ఏనని మాట్లాడాలి. ఒక తోలు బొమ్మల సినిమా భయ్యా, ఒక కార్టూన్ సినిమా భయ్యా, జస్ట్ రూమ్లో కూర్చొని డిజైన్ చేసినటువంటి సినిమా. ఏ విధమైనటువంటి యాక్టర్ లేరు, ఎవ్వరు లేరు అనమాట. అలా నడిపించేశారు. ఆ సినిమా చూసుకున్నట్లయితే ఇంకా బ్లాక్ బస్టర్. జస్ట్ 10 కోట్లు పెట్టారు, 20 కోట్లు పెట్టారు, 500 కోట్లు కొట్టింది. ఇది మాటల కానే కాదనమాట. 11 కోట్లు పెట్టి 500, 600 కోట్లు వసూలు చేయడం తెలుసు. ఈ విధంగా టాప్ నా కలెక్షన్స్ వాళ్ళకైతే సృష్టించడం తెలుసు అనమాట. ఇంక ఇప్పుడు మళ్ళీ విజృంభణ అయితే మొదలు పెట్టారు. అదే కాంతారా చాప్టర్ 1.
ఈ సినిమాకు చూసుకున్నట్లయితే 125 కోట్ల బడ్జెట్ పెట్టారు. నిన్న చూసుకున్నట్లయితే 130 కోట్ల గ్రాస్ని అయితే వసూలు చేసిందంట. అంటే ఆల్మోస్ట్ గ్రాస్తో మనం లెక్కేసుకుంటే పెట్టినటువంటి పెట్టుబడిని 1 డేలో వసూలు చేసింది. ఇది మాటలు కానే కాదు, సినిమా అసలు అట్టర్ ఫ్లాప్ అయిందిరా, సినిమా పరమచెత్తగా ఉందన్నా కానీ ఇక దాని డబ్బులు దానికి వచ్చేస్తాయి అనేటటువంటిది ఈ ఒక్క టాపిక్తో మనకైతే అర్థమైపోతుంది అనమాట. దీన్ని బట్టి మనమైతే క్లారిటీగా చెప్పుకోవచ్చు, సినిమాకి పెట్టినటువంటి పెట్టుబడిని జస్ట్ 1 డేలోనే అంటే 125 కోట్లు పెడితే 130 కోట్ల గ్రాస్ను వసూలు చేసింది. అంటే 65 కోట్ల నెట్ కలెక్షన్స్ అనమాట. తెలుగులో చూసుకున్నట్లయితే బాయోకాట్ అన్నారు, అది ఇది అన్నారు, కానీ బాయోకాట్ అన్నా కానీ ఇక్కడ ఉన్నటువంటి డిస్ట్రిబ్యూటర్స్, ఇక్కడ ఉన్నటువంటి ప్రొడ్యూసర్స్ సినిమాని కొద్దిగా కష్టపడి 40 కోట్లకైతే కొనుక్కున్నారనమాట. సో సినిమా తెలుగులో చూసుకున్నట్లయితే డే 1 తెలుగు 2 రాష్ట్రాల్లో చెప్తున్నా నేను, సీడెడ్, నైజాం అండ్ మన ఆంధ్రప్రదేశ్లో అండ్ అక్కడక్కడ లోకల్ అన్నీ కలిపి చెప్తున్నా నేను, 15 కోట్లు అయితే వసూలు చేసింది. నాకు తెలిసి కొద్దిగా తక్కువే మనకి కనబడుతుందేమో అని చెప్పి అనుకుంటున్నాను. ఇంకా భీకరమైనటువంటి కలెక్షన్స్ వచ్చేటటువంటి అవకాశాలు ఉండనే ఉన్నాయి అనమాట. ఈ విధంగా పెట్టినటువంటి పెట్టుబడికి ఆల్మోస్ట్ సగం నెట్ కలెక్షన్స్ అయితే వసూలు చేసి చూపించింది మన కాంతారా చాప్టర్ 1 అనేటటువంటి సినిమా. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే మరి 1000 కోట్లు వసూలు చేస్తుందా చెయ్యదా అనేటటువంటిది చాలా పెద్ద క్వశ్చన్ అనమాట. ఖచ్చితంగా వసూలు చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే ఆ కంటెంట్ దీంట్లో ఉంది, అవుట్పుట్ దీంట్లో ఉంది. ఖచ్చితంగా 1000 కోట్లు దాటకపోతే మీరు అడగండి, 1000 కోట్లు టచ్ అయిపోయినా కానీ 800-900 కోట్ల దగ్గరకు వచ్చి ఆగిపోయినా కానీ మనమైతే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేనే లేదనమాట. ఆ విధంగా అయితే విజృంభణ చేస్తూనే ఉందన్నమాట. ఇవాళ ఫ్రైడే స్క్రీన్ షాట్ మీరు అబ్జర్వ్ చేయండి. ఇవాళ ఏమి హాలిడే లేదు, నిన్న హాలిడే కాదంట్లా, ఇవాళ అయితే హాలిడే లేదు, అయినా కానీ భయంకరమైనటువంటి బుకింగ్స్ నడుస్తున్నాయి అనమాట. ఏ సినిమాకి వస్తాయి భయ్యా, ఏ సినిమాకి రాని రావు. జస్ట్ గంటలోనే ఇందాక బుక్ మై షోలో యాప్ ఓపెన్ చేసి నేనైతే స్క్రీన్ షాట్ తీసా, గంటలోనే 70,000 అంటే 70,000 టికెట్లు సోల్డ్ అవుట్ అయినాయి. ఏది ఓన్లీ బుక్ మై షోలోనే. అండ్ టికెట్స్ న్యూ ఉంది అండ్ డిస్ట్రిక్ట్ జొమాటో ఉంది, అందులో కూడా భయంకరమైనటువంటి సేల్ జరుగుతున్నాయి అని చెప్పి ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఇవాళ ఫ్రైడే, రేపు సాటర్డే, ఎల్లుండి సండే కల్లా ఈ సినిమా దమ్మిందని చెప్పి నాకైతే అర్థమవుతుంది మనందరికీ అర్థమవుతుంది అనమాట. సండే అయిపోయేసరికి సినిమా ఈజీగా 300 కోట్ల గ్రాస్లో అయితే అడుగు పెట్టేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనమాట. సో ఇక్కడ బడ్జెట్ మ్యాటర్ కాదు, బడ్జెట్ అనేటటువంటిది నాట్ 1%, మీరు తీసేటటువంటి కంటెంట్ మ్యాటర్స్ అని చెప్పి కాంతారా చాప్టర్ 1 మళ్ళీ నిరూపించింది అనమాట. సో హొంబాలే ఏదో తెలివిగా అడిగేస్తుంది. ఏ సినిమా ఏ బ్యానర్ కూడా ఇంత అదృష్టం లేదు. కొన్ని బ్యానర్స్ ఉంటాయి అనమాట, ఒక సినిమా మంచి హిట్ కొట్టారంటే వరుసగా ఫ్లాప్లెస్ వస్తాయి. కొన్ని దరిద్రమైనటువంటి బ్యానర్లు ఉంటాయి అనమాట. ఒక్కటంటే ఒకటే ఆయం అన్నటువంటి సినిమా ఉంటుంది, మిగిలిన అన్నీ కూడా ఇక షెడ్కి వెళ్ళేటటువంటి సినిమాలే చాలా అంటే చాలా ఉంటాయి అనమాట. సో ఇది చూసుకున్నట్లయితే పట్టిందల్లా బంగారం అవుతుంది. తీసినటువంటి ప్రతి సినిమా కూడా బ్లాక్ బస్టర్ విజయం సాధిస్తుంది అనమాట. ఇక వెయిట్ చేసి చూడాలి మరి ముందు ఎంత కలెక్షన్స్ వస్తాయి. మీ గెస్సింగ్ ఏంటి? సినిమా చూసుకున్నట్లయితే మరి 800 కోట్లు దాటిద్దా, 900 కోట్లు దాటిద్దా, 1000 కోట్లు టచ్ చేద్దా అనేటటువంటిది మీ హానెస్టీ ఒపీనియన్ అయితే తెలియజేయండి. అండ్ ఇంకొంతమంది కావాలని చెప్పి విష ప్రచారం చేస్తున్నారు అనమాట. సినిమాలో ఏం లేదు, స్టోరీ లేదు, గిరి లేదు. స్టోరీ అయితే ఉంది, నేను మళ్ళీ చెప్తాను, స్టోరీ అయితే టాప్ నాక్ స్టోరీ అయితే ఉంది, దాని ఇంప్లిమెంట్ కూడా టాప్ నాక్గా ఉంది. ఇంటర్వెల్ బ్యాంగ్ చెప్పిన కదా, ప్రతి సీను క్లైమాక్స్లో ఉందన్నమాట. ఇంత లేపాల్సిన అవసరం లేదు. నాకు ఇంక తెలుగు ఆయన మాట్లాడలేదని ఇంకా నాకు కోపం ఉంది, అయినా కానీ ఎందుకు ఇంతలా మాట్లాడుతున్నానంటే ఒక మంచి సినిమా వేరు. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు చెప్తారు కదా, రాజకీయం వేరు సినిమా వేరని. సో సినిమా వేరు, ఆయన తెలుగు మాట్లాడకపోవడం వేరు అనేటటువంటిది మళ్ళీ గుర్తుపెట్టుకోండి. ఉంటా మరి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. వందే మాత్రం జై హింద్.